ఇలా కొత్త ఏం కాదు. మీరు 2011లో క్యాస్ట్ సెన్సస్తో పాటు కులగణన కూడా చేసిరు, కానీ ఆ లెక్కలు దాచిపెట్టిర్రు మీ కేంద్ర ప్రభుత్వం అప్పట్లో యూపీఏ 2 సర్కారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి లెక్కలు బయట పెడతలేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి లెక్కలు బయట పెడితే ఏ ఊళ్ళో ఎంతమంది రెడ్లు పిడికేడు మంది వెళ్ళరు కదా, ఇలా లెక్క బయట పడుతుందని. మన గురించి కాదు బాధ, వాళ్ళ బండారం బయట పడుతుందని బయట పెడతలేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కోళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారు, కొంకనక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారు, గాడిదలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారు, గుర్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారు, కానీ పందులు ఎన్ని ఉన్నాయో లెక్క చెప్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎంతమంది ఉన్నారో చెప్పరట, తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఎంతమంది ఉన్నారో చెప్పరట, తెలంగాణ రాష్ట్రంలో గౌడ్లు పద్మశాలీలు యాదవులు వీళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కలు చెప్పరట. వీళ్ళు ఎందుకు చెప్పరు? వీళ్ళు వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళ లెక్క వాళ్ళ బలాన్ని వాళ్ళకు గుర్తు చేస్తే వాళ్ళు ఒక్క గుద్ది చంపుతారు. కాబట్టి ఇగో ఈ బాధ వాళ్ళకు. నీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, బీసీ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. దొంగతనంగా అప్పర్ క్యాస్ట్కు ఉద్యోగాలను దోచిపెట్టడం కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ రెడ్డి ప్రభుత్వం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీసీ ప్రభుత్వం ఏర్పడితే తప్ప మన బతుకులు మారవు.